హలో హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? ఈ వీడియోలో ఎస్బీఐ తీసుకొచ్చిన జీపీఏ గ్రూప్ పర్సనల్ యాక్సిడెంట్ ఇన్సూరెన్స్ గురించి మీకు ఈ వీడియోలో ఇన్ డీటెయిల్గా చెప్పబోతున్నాను అండి. సో చాలామంది నన్ను ఈ పాలసీ గురించి అయితే అడిగారు అనమాట. ఓకేనా? అయితే ప్రతి ఒక్కరు ఈ పాలసీ గురించి తెలుసుకోవాలి. సో ప్రతి ఒక్కళ్ళు అవసరం ఉంటే కనుక, మీకు అవకాశం ఉంటే కనుక ఈ పాలసీ అయితే మీరు ఓపెన్ చేయండి. ఎందుకంటే ఇది ఒక మంచి పాలసీ అనమాట. ఓకేనా? తక్కువ ప్రీమియం, సో మనకి ఎక్కువ కవర్ అవుతుందన్నమాట. ఓకేనా? 60 లక్షల వరకు మనం కవర్ చేసుకోవచ్చు అండి ఈ పాలసీ ద్వారా. సో తక్కువ ప్రీమియం కట్టి. ఓకేనా? సో ఇన్ డీటెయిల్గా మీకు దీని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకేనా? ఫర్దర్గా మీకు ఏదైనా అసిస్టెన్స్ కావాలంటే కనుక మీ దగ్గర నియరెస్ట్ మీ ఎస్బీఐ బ్రాంచ్ ఏదైతే ఉందో సో వాళ్ళనైతే కనెక్ట్ అవ్వండి. ఓకే, స్కిప్ చేయకుండా నవ్వు చూడండి. అయితే వీడియోకి వెళ్ళే ముందు ఇలాంటి విషయాలు మీరు మరి తీసుకోవడం కింద సబ్స్క్రైబ్ బటన్ ఉంది, దాన్ని ట్యాప్ చేసి మంచిగా సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ బటన్ని యాక్టివేట్ చేయండి. అనేది కాకుండా లైక్ చేయండి. ఇక టాపిక్లోకి వెళ్తే కనుక ఈ యొక్క ఎస్బీఐ జీపే పాలసీ గురించి మనం ఇప్పుడు క్లియర్గా తెలుసుకోబోతున్నాం అనమాట. సో ప్రీమియం ఎంత కట్టాలి, మనకి ఎంత కవర్ అవుతుంది, ఓకే, సో ఎవరు ఎలిజిబుల్, ఎవరు ఇన్ఎలిజిబుల్, ఓకేనా, సో అట్లా ఎలా అప్లై చేసుకోవాలి, ఎట్లా మనము దీనికి అప్లై చేసుకోవాలి, ఇట్లాంటి విషయాలను కూడా మనం తెలుసుకోబోతున్నాం అనమాట. సో ముందుగా మీకు చెక్ చేసుకోవచ్చండి ప్రీమియం సరికి మీరు సంవత్సరానికి 3,000 అంటే నెలకి ఒక 250 రూపీస్ అయితే పే చేస్తే సరిపోద్ది అనమాట. సో ఈ విషయాన్ని గమనించాలి. సో ఇన్ కేసు ఏదైనా యాక్సిడెంట్గా డెత్ అయితే కనుక 60 లక్షల వరకు మీకు అమౌంట్ అయితే ఎవరైతే నామినీ ఉన్నారో సో వాళ్ళకి కవర్ అవుతుంది. 60 ల్యాక్స్ వరకు వాళ్ళ బ్యాంక్ అకౌంట్లో అయితే క్రెడిట్ అవుతుంది అనమాట. అయితే ఇక్కడ వీళ్ళకి పర్మనెంట్ డిజేబిలిటీ అయినా, అంటే 2 చేతులు కానివ్వండి, 2 కాళ్ళు కానివ్వండి, ఓకేనా, లేకపోతే 2 కళ్ళు కానివ్వండి పోయినా కానీ సో వాళ్ళకి మొత్తం ప్రీమియం 60,000 ఏదైతే ఉందో సో అది మొత్తం కవర్ అవుతుంది అనమాట. ఈ విషయాన్ని గమనించాలి. ఎవరైతే ఖాతాదారుడు ఉన్నాడో వాళ్ళకి కవర్ అవుద్ది. చనిపోతే కనుక నామినీకి 60 లక్షలు వస్తుంది అనమాట. ఇన్ కేసు వాళ్ళకి ఒక కన్ను లేదా ఒక చెయ్యి అలా కోల్పోతే కనుక సో ఒక 50% కవర్ అవుద్ది. ఓకేనా? ఒక కాలు కానీ, ఒక చెయ్యి కానివ్వండి, లేకపోతే ఒక కన్ను కానీ కోల్పోయినట్లయితే కనుక సో పార్షియల్గా వాళ్ళకి డిజేబిలిటీ వస్తే కనుక వాళ్ళకి ఒక 50% కవర్ అవుద్ది అనమాట. సో లేదనుకుంటే కనుక వినికిడి శక్తి కోల్పోయినా కానివ్వండి, లేకపోతే ఫింగర్స్లో ఏదో ఒక ఫింగర్ పోయినా సో ఇట్లాగా వాళ్ళకి ఏదైనా జరిగితే కనుక సో వాళ్ళకి ఒక 15 ల్యాక్స్ వరకు అంటే 25% కవర్ అవుతుంది అనమాట. సో ఇట్లా వీళ్ళైతే క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది అనమాట. ఓకేనా? సో ఈ విషయాన్ని గమనించాలి. ఓకే, అయితే దాంతోపాటు అడిషనల్ బెనిఫిట్స్ కూడా ఉన్నాయండి. చిల్డ్రన్ సంబంధించిన ఇక ఎడ్యుకేషన్ బెనిఫిట్స్ కింద ఒక 20 ల్యాక్స్ వరకు ఇస్తారు. అట్లాగే దహన ఖర్చుల కింద వచ్చేసరికి ఒక 10,000 ఇస్తారు. అండ్ అంబులెన్స్ ఛార్జర్ కింద వచ్చేసరికి ఒక 1,500 రూపాయలు ఇస్తామని చెప్పేసి కూడా క్లియర్గా మెన్షన్ చేశారు అనమాట. ఓకేనా? సో అయితే ఇక్కడ ఈ ఎవరికి కవర్ అవుద్ది, సో ఎవరికి కవర్ అవ్వదు ఈ పాలసీ అనేది అంటే కనుక సో ఇక్కడ ఎవరైతే రోడ్డు యాక్సిడెంట్గా చనిపోతారో అట్లాంటి వాళ్ళకి, అలాగే న్యాచురల్ క్లైమేట్స్ తెలిసే ఉంటుంది మీకు, ప్రకృతి వైపరీత్యాలు, ఇల్లు కూలిపోయినా కానివ్వండి, లేకపోతే ఏదైనా కరెంట్ షాక్ కొట్టినా కానివ్వండి, లేకపోతే ఏదైనా తుఫాన్ ద్వారా కానివ్వండి, ఓకేనా, సో భూకంపాల ద్వారా అట్లా ఏదైనా న్యాచురల్ క్లైమేట్స్ అంటే ప్రకృతి వైపరీత్యాల ద్వారా మరణం సంభవిస్తే సో అట్లాంటి వాళ్ళకి కూడా వర్తిస్తారు అనమాట. అట్లా కాకుండా జనరల్గా డెత్ అవుతూ ఉంటారు అనమాట. సో అట్లాంటి వాళ్ళకి వర్తించడు. అలాగే అనారోగ్య కారణంగా చనిపోతూ ఉంటారు, అట్లాంటి వాళ్ళకి కూడా వర్తిస్తుంది. ఎందుకంటే ఇది టర్మ్ ఇన్సూరెన్స్ పాలసీలా కాదు, అలాగే హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీలా కాదు, ఇది ఓన్లీ పర్సనల్ యాక్సిడెంట్ అనమాట. ఓకేనా? సో ఈ విషయాన్ని గమనించాలి. అట్లాగే ఇది ఎవరికి కవర్ అవుతుందంటే కనుక ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు. ఇప్పుడు నేను చెప్పిన 2 విషయాలతో పాటు సో మోస్ట్లీ ఏంటంటే కొంతమంది సూసైడ్ చేసుకుంటారు కదా, ఇది అన్ని పాలసీలకి కవర్ అవ్వదు. సో అట్లాంటి వాళ్ళకి ఇది కవర్ అవ్వదు. అలాగే డ్రింక్ చేసి చనిపోయినా కానివ్వండి, న్యాచురల్ డెత్ కానివ్వండి, ఓకేనా, సో ఆల్కహాల్ తీసుకొని చనిపోతారు కదా, సో అట్లాంటి వాళ్ళకి కూడా వర్తించదు అనమాట. ఈ విషయాన్ని గమనించాలి. ఓకేనా? ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు అనమాట. ఓకే, అయితే ఈ పాలసీ అనేది ఎక్కడ ఓపెన్ చేయాలి అంటే కనుక సో మీరు నియరెస్ట్ మీ బ్రాంచ్ కానివ్వండి, లేకపోతే మీరు యూనో యాప్ ఓపెన్ చేయండి. అక్కడ మీకు ఇన్సూరెన్స్ సెక్షన్స్ ఉంటాయి. సో వాటి ద్వారా కానీ మీరు ఓపెన్ చేసుకోవచ్చు. ఓకే, ఇది సంవత్సరానికి ఒకసారి పే చేయాలి కాబట్టి మీరు బ్యాంక్ వెళ్ళి పే చేయొచ్చు, యూనో యాప్లో పే చేయొచ్చు, లేదా మీరు ఆటో డెబిట్ కూడా పెట్టుకోవచ్చు అనమాట. ఓకే, సో ఆ విషయాన్ని కూడా వీళ్ళైతే క్లియర్గా మెన్షన్ చేశారు. ఆటో డెబిట్ కూడా మనకి 3,000 వరకు ఈ ప్రీమియం కట్టుకోవచ్చు ఆటో డెబిట్ ద్వారా. ఓకే, సో అలాగే ఇన్ కేసు పర్సన్ డెత్ అయిపోయాడు, సో అది ఎలా అప్లై చేసుకోవాలి, ఇన్ కేసు డెత్ అయిపోతే కనుక ఎలా అప్లై చేసుకోవాలి అనే విషయాలు కూడా ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారన్నమాట. ఓకేనా? సో డెత్ అయితే కనుక తప్పనిసరిగా ఇప్పుడు యాక్సిడెంట్ అయిందనుకోండి, సో దానికి సంబంధించిన డెత్ సర్టిఫికేట్ కానివ్వండి, మనకి ఎఫ్ఐఆర్ కాపీ ఉంటుంది అనమాట. ఓకేనా? సో ఆ ఎఫ్ఐఆర్ కాపీ సో అది కూడా మనం ప్రొవైడ్ చేయాల్సి వస్తుంది అనమాట. దాంతోపాటు కొన్ని డాక్యుమెంట్స్ కూడా ప్రొవైడ్ చేయాల్సి వస్తాయి. పోస్ట్ మార్టం సంబంధించిన డీటెయిల్స్ కూడా సబ్మిట్ చేసి ఉంటుందన్నమాట. ఓకేనా? అయితే
ఈ పాలసీలో బెనిఫిట్ ఏంటంటే తక్కువ ప్రీమియం అండి, 3,000 ప్రీమియము, బట్ 60 లక్షల వరకు కవర్ అవుద్ది అనమాట. ఇది ఒక మంచి పాలసీ. సో ప్రతి పేదవాడికి ఇది ఒక వరం అని చెప్పేసి అనుకోవాలన్నమాట. అయితే ఇది ఎవరు అప్లై చేయాలి అంటే అదర్ బ్యాంక్ వాళ్ళు అప్లై చేయాలా, ఓన్లీ ఎస్బీఐ వాళ్ళే అప్లై చేయాలంటే కనుక వీళ్ళు క్లియర్గా మెన్షన్ చేశారనమాట, గ్రూప్ ఇన్సూరెన్స్ అని చెప్పేసి. ఓకేనా. సో వీళ్ళు గ్రూప్ ఇన్సూరెన్స్ అంటే ఏం లేదండి, సో ఏదైతే ఎస్బీఐ ఉందో ఓకేనా, సో ఆ ఎస్బీఐ సంబంధించిన వాళ్ళు మాత్రమే, ఓకేనా, ఆ గ్రూప్లో ఉన్న వాళ్ళు మాత్రమే. అంటే సో ఎవరికైనా సేవింగ్ అకౌంట్ ఉన్నా కానివ్వండి, లేకపోతే కరెంట్ అకౌంట్ ఉన్నా కానివ్వండి, సో ప్రతి ఒక్కళ్ళు వాళ్ళ దీనికి అప్లై చేసుకోవచ్చు అనమాట. ఓకేనా. సో ఓన్లీ ఎస్బీఐ ఖాతాదారులకు మాత్రమే, గ్రూప్ అంటే ఎస్బీఐ గ్రూప్ మాత్రమే దీనికి అప్లై చేసుకుంటానికి అవకాశం ఉంటుంది అనమాట. వేరే వేరే బ్యాంక్ వాళ్ళు అప్లై చేసుకుంటా కావద్దు. జనరల్ సంబంధించిన పాలసీలు అయితే ఉంటాయి అట్లాంటి వాటికైతే అప్లై చేసుకోవచ్చు, కానీ ఈ గ్రూప్ పాలసీ అనేది ఓన్లీ ఎస్బీఐ ఖాతాదారులు మాత్రమే అప్లై చేసుకుంటానికి అవకాశం అయితే ఉంటుందన్నమాట. ఓకే. సో మీకు సేవింగ్ అకౌంట్ కానీ కరెంట్ అకౌంట్ ఉన్నా దీనికైతే అప్లై చేసుకోవచ్చు. సో మీకు ఈ విషయాలు క్లియర్గా అంతే కదా. సో ఇంకా మీకు ఫర్దర్గా ఏదైనా అసిస్టెన్స్ కావాలంటే కనుక మీ దగ్గరలో ఉన్న ఎస్బీఐ బ్రాంచ్ని అయితే కనెక్ట్ అవ్వండి. ఓకేనా. సో వాళ్ళైతే మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు, పాలసీ కూడా ఓపెన్ చేస్తారు. ఓకే. మీకు క్లియర్గా అర్థమే అనుకున్నాను. సో 3,000 మాత్రమేనండి, 3,000 సంవత్సరానికి 3,000 అంటే అది చిన్న అమౌంటే. రోజుకు వచ్చేసరికి ₹8.30 అట్లా పడుద్ది అనమాట. ఓకేనా. సో మీరు ఈ పాలసీ తీసుకుంటే కనుక మీ ఫ్యామిలీలో, ఓకేనా, సో మీ ఫ్యామిలీలో ఎవరైతే ఉన్నారో పెద్ద అతను చనిపోతే మీకు ఆర్థికంగా సో మనకున్న నామినీకి చాలా ఇది బెనిఫిట్ అవుద్దని చెప్పేసి అనుకుంటున్నాను. చాలా పాలసీ మీరు చూసే ఉంటారు బయట. సో ఎక్కువ ప్రీమియం పే చేయాల్సిన అవసరం అయితే ఉంటుంది అనమాట. 60 lakhs అంటే ఎక్కువ ప్రీమియం, నెలకే ₹1,000, 500 నుంచి ₹1,000 దాకా పే చేయాల్సిన అవసరం అయితే ఉంటుందన్నమాట. ఓకేనా. సో ఈ విషయాన్ని గమనించాలి. ఎస్బీఐ ఖాతాదారులు ఎవరైతే ఉన్నారో ప్రతి ఒక్కళ్ళు ఈ పాలసీ అయితే చూస్ చేసుకోండి. ఓకే. సో ఫ్యూచర్లో మీకు ఎట్లాంటి యాక్సిడెంట్గా చనిపోయినా కానీ, లేకపోతే పూర్తిగా డిజేబిలిటీ జరిగినా కానీ, పార్షియల్ డిజేబిలిటీ జరిగినా మీకైతే డబ్బు అయితే వస్తుంది. అది కూడా వాళ్ళ టర్మ్స్ అండ్ కండిషన్ ప్రకారమే. ఓకేనా. అయితే ఇది నామినీ ఖాతాలో ఒక రోజులో క్రెడిట్ అయిపోద్ది అని చెప్పేసి కూడా చెప్తున్నారు. ఓకేనా. సో ఈ విషయాన్ని గమనించాలి. ఇంకా మీకు ఏదైనా డౌట్స్ ఉంటే కనుక వీడియో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇదండి వాళ్ళ వీడియో. ఈ వీడియో మీ నచ్చితే లైక్ చేసి మనం సపోర్ట్ చేయండి. అలాగే ఇలా విషయాలు మీరు బంద్ వీడియో కింద సబ్స్క్రైబ్ ఉంటుంది, దాన్ని ట్యాప్ చేసి మనం సపోర్ట్ చేసి పక్కన ఉన్నట్టు అడగొచ్చుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ జై హింద్.